నో షుగర్, నో కస్టర్డ్ పౌడర్, నో మిల్క్ పౌడర్. ఓన్లీ మకానా పిస్తాతోని బయట కంటే బ్రహ్మాండంగా, క్రీమీగా, టేస్టీగా, హెల్తీగా ఏంటి నమ్మట్లేదు కదూ! అయితే మీరే చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మగవాస్ రెసిపీస్. పొయ్యి మీద మందపాటి కడాయిని పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్‌ని తీసుకొని కాగనివ్వాలి. ఈలోగా మనం ఒక హాఫ్ బౌల్ పిస్తాను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఒక చిన్న బౌల్‌లో 10 సాఫ్రాన్ రెబ్బల్ని పాలల్లో నానబెట్టుకొని ఉంచుకుందాం. ఈలోగా మనకు పాలైతే పొంగొచ్చేసినాయండి. ఈ పాలని మరి కొంచెం సేపు మరిగించుకుందామండి, కొద్దిగా చిక్కపడేంత వరకు. ఇప్పుడు ఈ పాలల్లోకి ముందుగా నానబెట్టుకున్న సాఫ్రాన్ని, అలాగే కొద్దిగా యాలక్కల పొడిని కూడా చల్లుకొని పాలని మరిగించుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న కప్పుడు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకుందాము. పాలు చిక్కబడ్డాయండి, అలాగే బెల్లం కూడా కరిగింది. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు మకానాని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాలని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట 20 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ మకానా మిక్చర్‌ని అంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా, స్మూత్‌గా, క్రీమీగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మకానా మిక్చర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని పిస్తా పలుకుల్ని పైన చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుల్ఫీ బ్యాటర్‌ని మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదండి. ఏదో ఒక చిన్న గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలో ఐస్ క్రీమ్ స్టిక్‌నైనా పెట్టుకోవచ్చు. మౌల్డ్ ఎలా ఉంటే ఏముందండి, లోపల కుల్ఫీ అయితే కమ్మగా ఉంటుంది గదా! నా దగ్గర ఈ బుజ్జి బుజ్జి క్యాప్సికమ్ మౌల్డ్స్ అయితే ఉన్నాయండి. నేను అవే యూజ్ చేస్తున్నాను. వీటిపైన లిడ్‌కైతే ఒక ఐస్ క్రీమ్ స్టిక్ కూడా ఉంటుందండి. సో, నేను అందుకని ఇవే యూజ్ చేస్తున్నాను. కాకపోతే చిన్నగా బుజ్జి బుజ్జి కుల్ఫీలొచ్చాయి. కానీ చాలా బాగున్నాయి చూడటానికి. మీరు గాజు గ్లాసు లేకపోతే స్టీల్ గ్లాసు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. పైన కాకపోతే ఫాయిల్‌తో కవర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2-3 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకొని ఉంచుకోవాలండి. 2-3 అవర్స్ తర్వాత మనకైతే కుల్ఫీలు రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ మౌల్డ్స్‌ని గోరువెచ్చని నీళ్ళలో ఒక 10 సెకండ్స్ పాటు పెట్టి ఉంచండి. లేదంటే కుల్ఫీ బయటికి రావడం కష్టమవుతుంది. అంతేనండి, చూసారు కదా! చాలా సింపుల్‌గా, ఎంతో హెల్తీగా, క్రీమీగా ఉన్న కుల్ఫీస్ అయితే రెడీ అయిపోయినాయి. టెక్స్చర్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదండీ, క్రీమీగా. ఈ సమ్మర్‌కి ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేయడమే కుల్ఫీ.